ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం మత్తయి సువార్త 18వ అధ్యాయం 4వ వచనం. తనను తాను తగ్గించుకునేవాడెవడో వాడే పరలోకంలో గొప్పవాడు. దేవుని రాజ్యంలో ఎవరు గొప్ప? ఆ తర్వాత శిష్యులు యేసు దగ్గరకు వచ్చి, మరి దేవుని రాజ్యంలో అందరికన్నా గొప్పవాడెవడు అని అడిగాడు. యేసు ఒక చిన్న పిల్లవాని దగ్గరకు రమ్మని పిలిచి అతన్ని వాళ్ళ మధ్య నిల్చోబెట్టి ఈ విధంగా అన్నాడు, ఇది సత్యం. మీరు మారి మీ హృదయాల్లో చిన్నపిల్లల్లా ఉండకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశింపలేరు. అందువల్ల ఈ చిన్నపైన వాళ్ళలో ఉన్న వినయాన్ని అలవర్చుకున్నవాడు దేవుని రాజ్యంలో అందరికన్నా గొప్పవానిగా పరిగణింపబడతాడు. అంతేకాక ఇలాంటి చిన్నపిల్లల్లో ఒకనికి నా పేరిట స్వాగతం ఇచ్చిన వాణ్ణి నాకు స్వాగతం ఇచ్చిన వానిగా నేను పరిగణిస్తాను. కానీ నన్ను విశ్వసించే ఈ చిన్నపిల్లల్లో ఎవరైనా పాపం చేయడానికి కారకుడవడం కన్నా మెడకు తిరగటి రాయి కట్టుబడి లోతైన సముద్రంలో పడవేయడం మేలు. ప్రపంచంలోని మానవులను చూచినప్పుడు విచారం కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళ చేత పాపం చేయించే సంగతులు అలాంటివి. అవి జరగక తప్పదు. కానీ ఎవడు అలాంటివి జరిగిస్తాడో వాని స్థితి భయంకరమైనది. మీరు కాలు కానీ లేక మీ చెయ్యి కానీ మీ పాపానికి కారణమైతే దాన్ని నరికి పారవేయండి. కాళ్ళు చేతిలో ఉండి నరకంలో శాశ్వతమైన మంటల్లో పడడం కన్నా కుంటివానిగా లేక వికలాంగునిగా జీవం పొందడం మేలు. ఇక మీ కన్ను మీ పాపానికి కారణమైతే దాన్ని పీకి పారవేయండి. 2 కళ్ళుండి నరకంలో మంటల్లో పడ్డం కన్నా ఒక కన్నుతో జీవంలో ప్రవేశించి జీవించడం మేలు. తప్పిపోయిన గొర్రెల ఉపమానం. ఈ చిన్నపిల్లల్లో ఎవరిని చిన్న చూపు చూడకండి. నేను చెప్పేది ఏమిటంటే పరలోకంలో ఉన్న వీళ్ళ దూతలు పరలోకంలో ఉన్న నా తండ్రి ముఖాన్ని ఎప్పుడు చూస్తూనే ఉంటారు. ఒకని దగ్గర 100 గొర్రెలు ఉన్నాయనుకోండి. అందులో ఒక గొర్రె తప్పిపోతే అతడు ఆ 99 గొర్రెల్ని కొండ మీద వదిలి ఆ తప్పిపోయిన గొర్రె కోసం వెతుక్కుంటూ వెళ్ళడా? మీరేమంటారు? ఇది సత్యం. ఒకవేళ ఆ గొర్రె దొరికితే ఆ తప్పిపోయిన 99 గొర్రెలు తన దగ్గర ఉన్న దానికన్నా ఎక్కువ ఆనందిస్తాడు. అతనిలాగే పరలోకంలో ఉన్న నా తండ్రి ఈ చిన్నపిల్లల్లో ఎవరు తప్పిపోరాదని ఆశిస్తూ ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.